ఈరోజు శ్రీరామనవమి. ఈ సందర్భంగా శ్రీరామ వైభవాన్ని చాటి చెప్పే శ్రీ త్యాగరాజ కీర్తనని ఇప్పుడు తిలకిద్దాం. ఈ గీతాన్ని శ్రీ డివి మోహనకృష్ణ మాళవిక ఆలపిస్తారు. రాముడోద్భవించినాడు రఘుకులంబునా, రాముడోద్భవించినాడు రఘుకులంబునా, శ్రీరాముడోద్భవించినాడు రఘుకులంబునా, శ్రీరాముడోద్భవించినాడు రఘుకులంబునా, తామసులను దునిమిది విజస్తోమంబున క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడోద్భవించినాడు రఘుకులంబునా, తామసులను దునిమిది విజస్తోమంబున క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడోద్భవించినాడు రఘుకులంబునా. తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసందునా, 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 సరస కర్కాటకలగ్న మరయగ సురవరులెల్ల విని కురియింపగ విరులవాన, కర్కాటకలగ్న మరయగ సురవరులెల్ల విని కురియింపగ విరులవాన, రాముడోద్భవించినాడు రఘుకులంబునా, శ్రీరాముడోద్భవించినాడు రఘుకులంబునా. స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర, పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర,
परमेशनुत गीत भवजलधि पोता तरणिकुल संजाता त्यागराजनुता तरणिकुल संजात त्यागराजनुता वैभोगमे 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 कल्याण वैभोगमे सीता कल्याण वैभोगमे कल्याण वैभोगमे राम कल्याण वैभोगमे 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 ఈటీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శకునాలు వాటి ప్రభావాలను గురించి మనం తెలుసుకుందాం. మానవ జీవితంలో శకునాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరూ కూడా నిద్ర లేవగానే పెరుగుని కానీ పాలతో నిండినటువంటి గిన్నెను కానీ చూసినట్లయితే అది శుభశకునంగా భావించవచ్చు. ఈ విధమైనటువంటి శకున ప్రభావం వల్ల రోజంతా కూడా మనిషి చక్కటి ప్రయోజనాలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అంతేకాకుండా కొబ్బరికాయ, శంఖం, నెమలి, హంస, పుష్పం, పుష్పమాల ఇలాంటి వాటి మీద నిద్ర లేవగానే మనిషి దృష్టి కనుక అలా ప్రసరించినట్లయితే దాని ప్రభావం వల్ల రోజంతా కూడా మనిషి సుఖ సంతోషాలతో ఉల్లాసవంతమైనటువంటి తత్వంలో ముందడుగు వేయటానికి ఆస్కారం ఎంతగానే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నిద్ర లేవగానే గోవును దర్శించినట్లయితే శకున పరంగా అద్భుతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. నిద్ర నుండి లేస్తూనే అలా గోమాతని దర్శనం చేసుకుని గోవు చుట్టూతా అలా 3 సార్లు ప్రదక్షిణం చేసినట్లయితే రోజంతా కూడా గోమాత యొక్క అనుగ్రహం వల్ల సర్వకార్యాలలో జయం కలుగుతుంది. ప్రత్యేకంగా నిద్ర లేవగానే కపిల గోవును కనుక దర్శనం చేసుకున్నట్లయితే దాని ప్రభావం వల్ల ఆ శకునం వల్ల మనం చేసేటటువంటి సర్వకార్యాలలో మనకి జయం కలగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అంతేకాకుండా ఆ తర్వాత దంతధావనం చేసే సమయంలో కూడా శకున శాస్త్రరీత్యా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలను చెప్పడం జరిగింది. ఎవరైనా సరే దంతధావన చేసే సమయంలో ఉత్తర దిశకు అభిముఖంగా ఉండటం వల్ల చక్కటి ప్రయోజనం కలుగుతుంది. వేరే దిశలలో దంతధావనం చేసినట్లయితే అది అంతగా శుభ ఫలితాలను కలిగించదని చెప్పి శకున శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. కనుక దంతధావనం చేయటానికి ఉత్తర దిశ అత్యుత్తమమైనటువంటి దిశగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా దంతధావన చేసే సమయంలో వేప పుల్లతో కానీ తుమ్మ పుల్లతో కానీ మామిడి పుల్లతో కానీ దంతధావన చేసినట్లయితే మనకి చక్కటి ప్రయోజనం కలుగుతుంది. అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి. తెల్లవారుజామునే నిద్ర నుంచి లేచి ప్రాతకాలంలోనే ఈ విధంగా పుల్లలతో దంతధావన చేయటం ద్వారా ఆ ప్రాతకాల సమయం అనేది శుభశకునంగా పరిగణించబడుతోంది. కాబట్టి దాని ప్రభావం వల్ల మానవుడికి రోజంతా కూడా చక్కటి ప్రయోజనాలు కలగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అంతేకాకుండా ప్రధానంగా ఇంటి గుమ్మం పైన కూర్చొని ఎవరూ కూడా దంతధావనం చేయరాదు. అంతేకాకుండా సింహద్వారం దగ్గర నిలబడి సింహద్వారానికి అభిముఖంగా నిలబడి కూడా దంతధావన చేసినట్లయితే దాని ప్రభావం వల్ల కొద్దిగా ఇబ్బందులు కలగటానికి ఆస్కారం ఉంది. కాబట్టి
ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా దంతధావన చేయరాదు. దంతధావనం చేసేటప్పుడు ఎవరూ కూడా పుస్తకాలు చదవటం, వార్తాపత్రికలు చదవటం, ఇతరత్ర కార్యక్రమాలను ఎట్టి పరిస్థితులలో చేయరాదు. దంతధావన చేసే సమయంలో మనకి ఎదురుగా ఆవు వచ్చినట్లయితే దాన్ని శుభసూచకంగా భావించాలి. కారణం ఏమిటంటే ఆవు మానవులకి సకల విధములైనటువంటి శుభాలను కలిగింపచేస్తుంది కాబట్టి దాన్ని తప్పనిసరిగా శుభశకునంగా భావించాలి. దంతధావన చేసే సమయంలో హఠాత్తుగా బల్లి మన మీద పడినట్లయితే అది కూడా గొప్ప శుభ సూచకంగా భావించుకోవచ్చు. దానివల్ల మనకి ధనలాభం కలగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. దంతధావన పూర్తి కాగానే స్నానం చేసే సమయంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి శకునాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. స్నానం చేసే సమయంలో గుర్రం సకిలింపు గనక మనకు వినపడినట్లయితే దాన్ని తప్పనిసరిగా శుభశకునంగా భావించాలి. కారణం ఏంటంటే ఋగ్వేదంలో గుర్రానికి విశేషవంతమైనటువంటి ప్రాధాన్యత ఉంది. గుర్రం మానవుడికి సకల సంపదలను, అష్టైశ్వర్యాలను కలిగింపజేస్తుంది. గుర్రం అనేది అద్భుతమైనటువంటి ఆరోగ్యానికి కూడా సంకేతంగా చెప్పుకోవచ్చు. అయితే స్నానం చేసే సమయంలో తుమ్ము రావటం అనేటటువంటిది మాత్రం అంత గొప్ప శకునం కాదు. స్నానం చేసే సమయంలో తుమ్ము కనుక వచ్చినట్లయితే వ్యాపార పరంగా కొద్దిగా ఇబ్బందులు కలగటానికి ఆస్కారం ఉన్నట్లుగా శకున శాస్త్రం తెలియజేస్తోంది. అంతేకాకుండా స్నానం చేసే సమయంలో నీటి పాత్రకి దెబ్బ తగలటం, ఆ నీటి పాత్ర అలా దొర్లి క్రింద పడటం అనేటటువంటిది కూడా కొద్దిగా అశుభ సూచకంగా, చెడు శకునంగా మనం పరిగణించుకోవాలి. నీరు అనేది పంచభూతాలలో ఒకటి. నీటిని మనం దైవంగా భావించేటటువంటి సాంప్రదాయం మనకు అనాదిగా వస్తుంది. కనుక నీటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉపయోగించకపోయినట్లయితే కూడా దాన్ని అశుభ సూచకంగా మనం తప్పనిసరిగా భావించాలి. మనం స్నానం చేసే సమయంలో తూర్పు దిశగా నిలబడి స్నానాన్ని ఆచరించినట్లయితే చక్కటి శుభ ఫలితాలను కలుగుతాయి. తూర్పు దిశగా నిలబడి స్నాన కార్యక్రమాన్ని ఆచరించినట్లయితే తూర్పు ముఖంగా సూర్యుడు ఉంటాడు కాబట్టి సూర్యుడి యొక్క సమస్త శక్తి సామర్థ్యాలు, సూర్యుడి యొక్క కిరణాల ప్రభావం మన శరీరం మీద పడి సూర్యుడి యొక్క అనుగ్రహంతో మానవుడు చక్కటి ఆరోగ్యానికి నాంది వాక్యం పలకవచ్చని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక సూర్య భగవానుడి యొక్క సంపూర్ణ కరుణా కటాక్ష వీక్షణాలు మీకు కలగాలంటే స్నానం చేసే సమయంలో సూర్యుడి దిక్కు అయినటువంటి తూర్పు దిక్కుగా నిలబడి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసే సమయంలో ముందుగా కాళ్ళ మీద కొద్దిగా నీళ్లు పోసుకొని స్నానాన్ని ఆచరించాలి. అంతేకాకుండా కాళ్ళ మీద నీళ్లు పోసుకున్న తర్వాత కొద్దిగా హృదయ భాగం మీద, ఆ తరువాత వీపు భాగం మీద నీళ్లు పోసుకొని స్నానాన్ని ఆచరించాలి. చివరగా తల మీద నీళ్లు పోసుకొని స్నానాన్ని ఆచరించాలి. అంతే తప్ప ముందుగా తల మీద నీళ్లు పోసుకొని స్నానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆచరించరాదు. అలా ఆచరించినట్లయితే అనారోగ్య భావనలు కలగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా స్నానం చేసే సమయంలో నలుపు రంగు వస్త్రాలను ధరించి ఎట్టి పరిస్థితుల్లో స్నానాన్ని ఆచరించరాదు. తెలుపు రంగు వస్త్రాలను ధరించి స్నానాన్ని ఆచరించినట్లయితే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ శుభ సూచకాలను పాటిస్తూ స్నానాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆచరించినట్లయితే స్నాన సమయంలో కలిగేటటువంటి శకున ప్రభావం వల్ల మానవుడు రోజంతా కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవితంలో ముందడుగు వేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. శనివారం నాడు అభ్యంగన స్నానాన్ని ఆచరించటం మనకి సర్వ విధాలా శ్రేయోదాయకం. అభ్యంగన స్నానం అంటే తల నుండి అరికాళ్ల వరకు అన్ని అవయవాలకు నువ్వుల నూనెను మర్దన చేసి చేసే స్నానాన్ని అభ్యంగన స్నానము అంటారు. అభ్యంగన స్నానాన్ని ఆచరించటం వల్ల మానవుడి శరీరంలో ఉన్నటువంటి ధాతువులన్నీ కూడా చక్కటి శక్తిని పొందుతాయి. మానవుడిలో ఉన్నటువంటి స్నాయువులు వృద్ధి చెందుతాయి. మానవుడి శరీరంలో రక్త ప్రసరణ చాలా చక్కగా నియంత్రించబడుతుంది. కనుక ప్రతి శనివారం నాడు కూడా అభ్యంగన స్నానాన్ని ఆచరించినట్లయితే ప్రతి మానవుడికి ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనం కలుగుతుంది. స్నానాలలో కూడా అనేక రకాలైనటువంటి స్నానాలు ఉన్నాయి. స్నానం చేయటానికి వీలు కానటువంటి పక్షంలో నీళ్లను అలా తల చుట్టూ తిప్పుకొని స్నానం చేసినట్లుగా భావించుకోవచ్చు. రేపటి శుభయోగంలో రత్నధారణ, వాటి ప్రయోజనాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. గోళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం విషయంలోనూ, ఆ తర్వాత స్నానం తర్వాత గోళ్ళు కత్తిరించుకోవడం, ఇలాంటివి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని ఇందాకే అనుకున్నాం మనం. అలాగే ఆహార పదార్థాల్లో మరికొన్ని అంటే ఈ గోళ్ళ ఆరోగ్యానికి పనికొచ్చేవి ఏంటంటే నెయ్యి, నూనె,
పాలు, పెరుగు ఇవన్నీ కూడా గోళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి. అంటే వీటన్నింటిలోనూ కూడా చక్కటి కాల్షియం దొరుకుతూ ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా వాతాహారంగా పనిచేస్తాయి. గోళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఎప్పుడు కూడా వాతాహార ద్రవ్యాలను వాడుతూ ఉండాలి. అలాగే ఇంకా ఏంటంటే ఈ గోళ్ళు ఆరోగ్యానికి బాదం నూనె తర్వాత తేనె కూడా బాగా సహాయపడతాయి. ఒక చెంచాడు బాదం నూనె తీసుకుని దానికి సమానంగా తేనెను కూడా తీసుకుని రెండింటిని బాగా కలపాలి. బాగా కలిపితే ఒక చక్కటి మిశ్రమం తయారవుతుంది. ఆ మిశ్రమాన్ని గోళ్ళ మీద చక్కగా అందంగా ఒక పూతలాగా వేసుకోవాలన్నమాట. అంటే నెయిల్ పాలిష్ వేసుకుంటే మీరు ఎలా వేసుకుంటారో అదే విధంగా ఈ బాదం నూనె తేనెల మిశ్రమాన్ని గోళ్ళ మీద లేదా గోళ్ళ మధ్యలోనూ కూడా వేసుకుని వాటిని కొన్ని గంటల సేపు అలా ఉంచేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని కడిగేసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా చేస్తూ ఉన్నా కూడా ఈ బాదం నూనె తేనెల వల్ల ఈ గోళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోపు శుభమస్తు కార్యక్రమంలో గ్రహాలు ఇచ్చేటటువంటి శుభ ఫలితాలతో పాటు ఇబ్బందికరమైనటువంటి ఫలితాల నుండి ఎలా బయటపడాలి, ఇదే ముఖ్యమైన అంశం. గ్రహం దోషస్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిహారం చేసుకో, జాతకంలో శుభస్థానాల్లో ఉన్నప్పుడు మనం చెప్పకపోయినా చూడకపోయినా ఆ గ్రహఫలం మనకు వచ్చి తీరుతుంది. అలాగే మనం జాతకాన్ని చూచుకోకపోతే దోషస్థానంలో ఉన్న గ్రహ ఫలం కూడా మనకి సంక్రమిస్తూ ఉంటుంది. దాన్ని తగ్గించుకునే నివారణ మనం చేపట్టాలి. ఏ విధమైన నివారణలు చేయటం ద్వారా గ్రహాల యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది, అదృష్ట యోగం ఎలా సంప్రాప్తిస్తుంది. అదృష్టం పట్టాలంటే గ్రహ దోషం తొలగాలి. దోషమే ఫలం, ఫలమే ఈ రెండూ వస్తూ ఉంటాయి. అదృష్ట యోగాలు అదృష్టాన్ని ఇస్తూ ఉంటాయి, అనారోగ్య యోగాలు అనారోగ్యాలను ఇస్తూ ఉంటాయి, ధనయోగాలు ధనాన్ని ఇస్తూ ఉంటాయి. అలాగే ఖర్చు చూపించేటటువంటి ఈ దోషయోగాలు కూడా దరిద్రాన్ని చూపిస్తూ ఉంటాయి. ఐశ్వర్యం వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఐశ్వర్యాన్ని ఆనందించటంలో ఎక్కువ సుఖం కనపడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు జాతక చక్రంలో జ్యోతిష శాస్త్రంలో ధనాధిపతి ఎవరో తెలుసుకొని ఆ ధనాధిపతిని పూజించే ప్రక్రియ మనం ప్రారంభించాలి. మంచి స్థానంలో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి, చెడ్డ స్థానంలో ఉన్నప్పుడు చెడు తగ్గుతుంది. పూజ మాత్రం తప్పనిసరి. ఐశ్వర్యం రావాలంటే ధనాధిపతే కారకుడు. ఇక్కడ జాతకరీత్యా ధనాధి ఫలాలని మనం కనుక పరిశీలిస్తే ఈ రోజున మనం వృశ్చిక లగ్నానికి ధనాధిపతి ఎవరు, వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి జాతకులకి ఏ విధమైనటువంటి ధనయోగం పడుతుంది. ప్రతిరోజు వృశ్చిక లగ్నం వస్తుంటుంది, ప్రతిరోజు 12 లగ్నాలు తిరుగుతూ ఉంటాయి. ఇది 365 రోజులు వృశ్చిక లగ్నం వస్తూనే ఉంటుంది ఏదో ఒక సమయంలో. ఈ వృశ్చిక లగ్నంలో పుట్టినటువంటి వ్యక్తులకి ఎవరు ధనాన్ని ఇచ్చేటటువంటి గ్రహం అంటే ధనాధిపతి ద్వితీయాధిపతి. ఇక్కడ ద్వితీయాధిపతి అంటే దేవగురువైన బృహస్పతి. బృహస్పతికి కూడా ఇక్కడ 2 రాశులు వచ్చినాయి, మీనము, ధనుస్సు. ధనుస్సేమో ఆయుధాగారాన్ని సూచిస్తూ ఉంటుంది, అదొక ఆయుధం. ధనుస్సు అనేది ఒక ఆయుధం. అలాగే మరొక రాశి మీనరాశి. మీనరాశి అంటే అది వేదాలని స్వీకరించినటువంటి రాశి మీనరాశి. మత్స్యావతారం అన్నమాట. మత్స్యావతారంతో మహావిష్ణువు వేదాన్ని స్వీకరించారు. అక్కడేమో జ్ఞానం ఉన్నది, ఇక్కడేమో విజ్ఞానం ఉన్నది. ఇక్కడ ఆయుధ సంపత్తితో కూడినటువంటి రాశి అవ్వటం వల్ల ఇక్కడ బృహస్పతికి ప్రధానంగా ఈశ్వర ఆరాధన చేయాలి. వృశ్చిక లగ్నంలో జన్మించిన వాళ్ళకి బృహస్పతి ఎక్కడుంటే ఐశ్వర్యం వస్తుంది సహజ సిద్ధంగా అన్నప్పుడు ధనస్థానంలో కానీ, కేంద్ర కోణాల్లో కానీ, లాభస్థానంలో కానీ ఉండాలి. వృశ్చిక లగ్నానికి కేంద్ర కోణాలు, ధనస్థానం, లాభాన్ని పరిశీలించేద్దాం. వృశ్చికము కేంద్రమైంది. అలాగే వృశ్చికానికి 2వ రాశి అయినటువంటి ధనుస్సు ధనస్థానమైంది. ధనస్థానంలో బృహస్పతి సాక్షాత్తు స్వక్షేత్రవర్తి అయి కనుక ఉంటే సహజ సిద్ధమైన ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. పుట్టుకతోనే వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు. ఇంకా ఎక్కడెక్కడ ఉండొచ్చు అంటే చతుర్థ స్థానమైన కుంభంలో, పంచమ స్థానం స్వక్షేత్రమైనటువంటి మీనంలో, సప్తమ స్థానమైనటువంటి వృషభంలో, భాగ్యస్థానమైన ఉచ్చస్థానమైన కర్కాటకంలో, రాజ్య కేంద్రమైనటువంటి సింహంలో, లాభస్థానమైన కన్య. ఈ రాసుల్లో కనుక పుట్టినప్పుడు దేవగురువైన బృహస్పతి జన్మచక్రంలో అక్కడ ఉంటే సహజమైన ప్రకృతి సిద్ధమైన అదృష్టాన్ని
ధన రూపంలో ఈ జాతకులు పొందుతారు. కాబట్టి బృహస్పతి శుభస్థానాల్లో ఉన్నప్పుడు బృహస్పతి ధ్యానం చేస్తే మరింత అభివృద్ధి జరుగుతుంది. బృహస్పతి పాపస్థానాల్లో ఉన్నప్పుడు దోష నివారణ చర్యలు వెంటనే చేపట్టాలి. దోష నివారణ చర్యలు చేపట్టలేదనుకోండి, ధనం ఏమవుతుంది? దుర్వ్యసనముల పాలవుతుంది. ఏదో ఒక వ్యసనం మనకు శరీరానికి అంటుకుంటుంది. ఆ వ్యసనం కోసం ఖర్చు పెడుతూ ఉంటాం, అనారోగ్యాల పాలవుతుంది. దాన్ని కాపాడుకోవాలి మనం. ప్రధానంగా పరిహారాలను పరిశీలిస్తే గురువుకి ప్రీతికరమైనటువంటి వారం గురువారం. గురువారం నాడు గురుగ్రహాన్ని ధ్యానం చేయాలి. ఓం దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం బృహస్పతిం ప్రణమామ్యహం. ఓం బృహస్పతే అతియదర్యో అరుహాద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు యద్దీదయచ్చవసర్త ప్రజాత తదస్మా శుద్రవినందేహి చిత్రం. ఓం బృహస్పతయే నమః. ఈ మంత్రాన్ని మనం స్మరిస్తే శనగలు దానం చేసిన, శనగల్ని స్వీకరించిన, ఆ నవగ్రహాల దగ్గర శనగలు పెట్టి దీపారాధన చేసి పసుపు పుష్పములతో గురువారం నాడు ఆ బృహస్పతి గ్రహం చుట్టూ ప్రదక్షిణం చేసిన, సాయిబాబా సచ్చరిత్రలు పారాయణం చేసిన, దత్తాత్రేయ స్వామి వారిని ధ్యానించిన, ఈశ్వరుని ధ్యానించిన, దక్షిణామూర్తిని స్మరించిన, హయగ్రీవుణ్ణి స్మరించిన, గురువులుగా కొలవబడేటటువంటి ఏ దేవతని పూజించిన, పురుష దేవతల్ని, అలాగే సాధువుల్ని, గోవుల్ని, వీళ్ళందరినీ మనం సద్భావనతో చూడటం, వాటిని గౌరవించడం, ఇలా చేసినట్లయితే ప్రధానంగా వేదపారాయణ, నమ్మకపారాయణ, బృహస్పతి మంత్రం, పెద్దల్ని, పండితుల్ని, ద్విజుల్ని గౌరవించటం, పూజించటం, నమస్కరించటం, ఇలాంటివి చేసినట్లయితే పరిపూర్ణమైన బృహస్పతి యొక్క అనుగ్రహం కలిగి వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాన్ని ఇచ్చేటటువంటి గ్రహం బృహస్పతి కాబట్టి, గురువు కాబట్టి, ఆ గురు కటాక్షం లభించి వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ధన సమృద్ధి లభిస్తుంది. బృహస్పతి ప్రీతిగా ఇంకా రావి చెట్టుని ఆరాధించడం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, అలాగే పసుపు పండ్లు అంటే అరటి పండ్లు మొదలైనటువంటివి దానం చేయటం. పసుపు ఎక్కడైతే కనపడుతుందో ఆ పసుపుని మనం, పసుపు వర్ణము, పసుపు పదార్థము, ఇవన్నీ కూడా మనం పూజల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ, దాన ధర్మాలు చేస్తూ, గురువార నియమాలను పాటిస్తూ, బృహస్పతికి ప్రీతికరమైనటువంటి పసుపు వస్త్రాలను కూడా ఆ రోజున పూజలో ధరిస్తూ కనుకుంటే మరింత మేలైన శుభప్రదమైన గురుబలం లభిస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనేటటువంటి శీర్షికలో అనారోగ్య నివారణలకై ఏ యోగాసనాలని ఉపయోగించాలి, అలాంటి యొక్క యోగాసనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేసవిలో అధిక చెమటల సమస్య నివారణకు ప్రణామ్ ఉష్ట్రాసనం. ప్రణామ్ ఉష్ట్రాసనం ఆచరించే విధానం. వేసవిలో వచ్చే అధిక చెమటలకు ప్రణామ్ ఉష్ట్రాసనం మంచి పరిష్కారం చూపుతుంది. నేలపై మోకాళ్ల మీద కూర్చొని వీపు వెనక 2 చేతులు పెట్టి నమస్కారం చేయాలి. ఆ తర్వాత శరీరాన్ని వెనక్కి వంచాలి. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ఇలా 2 నిమిషాల వరకు ఈ ఆసనాన్ని కొనసాగించాలి. ట్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేడు శ్రీరామచంద్రమూర్తి యొక్క అత్యంత అద్భుతవంతమైనటువంటి పవిత్ర సుదినం కాబట్టి మన గృహంలో కూడాను ఆ రామనామం తప్పనిసరిగా విరాజిల్లాలి. ఇంటి ముంగిట రతనాల ముగ్గులు చక్కగా అమర్చుకొని ఆ యొక్క సింహద్వారానికి మామిడి తోరణాలు కట్టి రామ మంత్రాన్ని చక్కగా ఇంటి గడప పైన ఆ యొక్క వాకిలి పై భాగంలో శ్రీరామ అని చెప్పేసి చక్కగా గనక వ్రాసినట్లయితే, దానికి హృదయపూర్వక నమస్కృతాంజలు ఘటించినట్లయితే ఆ రామనామంలో దాగినటువంటి అకుంఠితమైనటువంటి దివ్యవంతమైనటువంటి ప్రభావం ఆ ఇంటికి శ్రీరామ రక్షగా విరాజిల్లుతుంది. అందుకే శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని చెప్పేసి శాస్త్రం. అలాగే ఇంటిలోని అందరూ కూడాను ఈరోజు
పవిత్రవంతమైనటువంటి స్నానాలు ఆచరించి రామ నామ తత్వంలో దాగిన మహిమాన్వితమైనటువంటి ప్రభావాన్ని అర్థం చేసుకుంటూ శ్రీరామ చంద్రునికి చక్కగా అర్చనాది కార్యక్రమాలు నిర్వహించి వడపప్పు, పానకం, వివిధ రకాలైన పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి బ్రాహ్మణోత్తములను ఇంటికి పిలిపించి వారికి దక్షిణ తాంబూలాదులతో పాటు విసినికర్ర అనేటువంటిది అలా గనక ఇచ్చి నమస్కృతాంజలు గనక ఘటించినట్లయితే ఆ ఇంటిలో సుసంపన్నత అనేటువంటిది తప్పనిసరిగా కలిగి తీరుతుంది. ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానంలో ఆ గృహం విరాజిల్లుతుంది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే శ్రీరామరక్షా స్తోత్ర పఠనం ప్రతి ఒక్కరూ కూడా గృహంలో తప్పనిసరిగా ఈరోజు పఠనం చేయాలి. రామ అనేటువంటి 2 అక్షరాలు ఎవరైతే ఈ రోజున ఇంటిల్లిపాది కూడాను చక్కగా ధ్యానం చేస్తారో వారికి తప్పనిసరిగా శివపరమాత్మ అలాగే విష్ణుదేవుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతాయి. ఎందుచేతనంటే ఓం నమఃశివాయలో ఉన్నటువంటి పంచాక్షరి మంత్రంలో దాగినటువంటి అతి ముఖ్యవంతమైనటువంటి కీలక అక్షరాన్ని, అలాగే ఓం నమో నారాయణాయ అనేటువంటి పదంలోని అతి ముఖ్యమైన కీలక అక్షరాన్ని తీసుకొని రామ అనేటువంటి శబ్దాన్ని అందరూ కూడా ఉచ్చరించే విధంగా మనకు పూర్వీకులు అందించారు. కాబట్టి రామ రామ అంటేనే చాలు సర్వవ్యాధులన్నీ కూడాను నివారించబడతాయి. వాస్తుశాస్త్రరీత్యా దోషభూయిష్టమైనటువంటి ప్రభావాలు ఏవైనా సరే ఉన్నట్లయితే నిత్యం కూడా ఇంట్లో ఆ యొక్క రామ మంత్రాన్ని గనక చాంటింగ్గా గనక ఉంచుకున్నట్లయితే చాలా చక్కటి యోగప్రదమైనటువంటి ప్రభావం ఆ ఇంటిలో విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి శ్లోకాన్ని తప్పనిసరిగా ఇంటిల్లిపాది కూడా పఠనం చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. వాడవాడలా కూడాను శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ కళ్యాణ ఉత్సవాల్లో పాల్గొని ఆ కళ్యాణ అక్షతలను ఇంటికి తీసుకుని వచ్చి వాటిని మీరు ధనం నిల్వ చేసేటువంటి బీరువాలో ఉంచుకున్నట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైనటువంటి ప్రభావంతో విరాజిల్లటానికి ఆస్కారం ఉంది. అలాగే వివాహం కావలసినటువంటి కన్యలు తప్పనిసరిగా ఈ అక్షతలను మనస్ఫూర్తిగా తమ తలపైన గనక వేసుకున్నట్లయితే వివాహ యోగం తప్పనిసరిగా కలగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అంతేకాకుండా ధీరోదాత్త నాయకుడైనటువంటి ఆ స్వామివారి యొక్క సకల సద్గుణ పుణ్య గుణాభిరాముడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి పుస్తకాల్ని, రామాయణాన్ని మీరు 10 మందికి గనక ఈ పర్వదినాన గనక పంచినట్లయితే విద్యా వినయ సంపత్తి మీ ఇంటిలోని పిల్లలందరికీ కూడాను ఆ శ్రీరామచంద్రమూర్తి కలిగింపచేసి తీరతాడు. అలాగే అన్నదానం, వస్త్రదానం, నీటి దానం, చక్కగా ఎండాకాలం కాబట్టి ఆ ఎండాకాలంలో సేద తీర్చుకునేటువంటి విధంగా విసినికర్ర దానం, ఈ దానాల్లో ఏవి అయినా సరే ఇంటిలోని యజమాని గనక పాటించినట్లయితే సర్వే సర్వత్రా కూడా సుఖప్రదమైనటువంటి జీవితాన్ని కలిగింపచేస్తాడు ఆ జగదభిరాముడు శ్రీరామచంద్రమూర్తి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే శ్రీరామనవమి పర్వదినాన వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి? కళ్యాణరాముడు జగదభిరాముడు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలని మనం పొందడానికి ఈ పర్వదినాన తులసి మాలను చక్కగా ఆ కళ్యాణరామునికి వేసి ఆ మాలను మీ యొక్క సింహద్వారానికి కూడా తగిలించినట్లయితే సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావంతో చక్కటి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు
రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షిక కింద అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించేటువంటి యోగాసనాల గురించి తెలుసుకుందాం. వేసవిలో అధిక చెమటల సమస్య నివారణకు పరిగాసనం కూడా ఉపయోగపడుతుంది. పరిగాసనం ఆచరించే విధానం: నేలపై మోకాళ్ల మీద కూర్చుని కుడి కాలుని కుడి పక్కకు చాపి 2 చేతులు పైకెత్తి బంధించి తలను కుడివైపు వాల్చాలి. ఇదే ప్రక్రియను ఎడమవైపున కూడా కొనసాగించాలి. ఈ పరిగాసనాన్ని ఆచరించడం వల్ల వేసవిలో వచ్చే అధిక చెమటలు నివారణ చెందుతాయి. డీహైడ్రేషన్ సమస్య, అధిక తాపం వంటి ఇబ్బందులు కూడా ఈ ఆసనం వల్ల తొలగుతాయి.